వైడ్ సార్ వైడ్ వైడ్ October na drug expo పెట్టాము. All the models by different schools. Almost 50+ schools participate. मैं पढ़ते हैं अभी लाइटिंग आई बना ఒకసారి వేయింగ్ చేసేస్తాం. పవన్ మాస్క్ తీయండి. కాళ్ళకి ఏమన్నా అడ్డు అన్న బ్యాగ్ దగ్గర వెనక్కి సార్ ఒకసారి పెడుతూ సార్ పెట్టి చూడండి సార్ 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 ఎస్పీ గారు సార్ చూడండి సార్ సార్ ఒకసారి ఒకసారి సార్ సార్ ఒకసారి ఒకసారి సార్ మీకు చేతి పెట్టి చూడండి సార్ అలా పట్టుకోండి సార్ 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 ఓకే సార్ 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 వెనకాలండి మొత్తం ముద్దు అందరూ వెనక్కి అందరికీ వస్తారు కొంచెం వెనక్కి రండి అందరూ సార్ ఇక్కడికి వచ్చేయండి సార్ సార్ ఇక్కడికి వచ్చేయండి సార్ అందరికి. ఎర్రాటిక్గా ఉంటుంది బిహేవియర్. టయానికి ఇంటికి రారు, టయానికి భోజనం చేయరు. చిన్న చిన్న వాటికి తల్లిదండ్రులు ఏమన్నా చెప్తే వాటి మీద విసుక్కుంటారు, వాళ్ళ మీద తిరగబడతారు, వాళ్ళు కొట్టడం చేస్తారు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు కూడా సెల్ఫ్ హార్మ్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి కేసెస్ కూడా ఐడెంటిఫై చేసి మనం డీ అడిక్షన్ సెంటర్స్కి మనం పంపిస్తున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ 260 మెంబర్స్ని మనం డీ అడిక్షన్ సెంటర్స్లో పంపించడం జరిగింది. దాదాపుగా 461 పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసాం.
అలా ఇదే కాకుండా కన్జ్యూమర్స్ మీద కూడా రిపీటెడ్గా మనం ఎన్ని చెప్పినా కూడా వినకుండా మనకి దొరుకుతున్నటువంటి కన్జ్యూమర్స్ మీద కూడా క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడం, వారి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండ్ పోవడానికి ప్రయత్నం చేస్తారు. సో అలాంటి సందర్భంలోనే మనకి ఎక్కువగా ఈ డైనమిక్ చెక్ పాయింట్స్ అనేటువంటివి ఎక్కడైతే మనం నిర్వహిస్తుంటే ఎక్కువగా దొరుకుతుంది. బట్ ఇంకా కూడా మన ప్రాంతంలో దొరకకుండా ఇంకా బయటికి కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం రాష్ట్రం అంతా కూడా. ఇంపార్టెంట్ చెక్ పోస్ట్ మనం కవర్ చేసి సీసీటీవీ కెమెరా ద్వారా 24/7 లైవ్ మానిటరింగ్ మనం చేసుకుంటున్నాము. డ్రోన్ సర్వేలెన్స్ కూడా మనం బాగా పెంచాము. ఇప్పుడు అనకాపల్లి అందరికీ నమస్కారం. మన ఈరోజు ఐజీ గారు బరోడా ఫెసిలిటీలో వచ్చి ప్రోగ్రామ్ డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్ మన డిస్ట్రిక్ట్ వైడ్ రేంజ్ వైడ్ ఇనిషియేటివ్ని ఫైనల్గా ఒక ప్రాపర్లో షేప్లోకి తీసుకువచ్చిన ఎస్పీ తుహిన్ సిన్హా గారికి, ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిగతా ఉన్నత పోలీస్ అధికారులకి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంజాయికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు, దాని తదుపరి పరిణామాలపైన ఒకసారి మనం మీకు అందరికి కూడా ఒకసారి వివరిస్తాను. 2024లో మేము ఇక్కడికి ఛార్జ్ తీసుకునేటప్పటికి 2024 జూలైలో అప్పటికి ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి పంట పండించడం, మిగతా జిల్లాల ద్వారా మన రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకు కూడా రవాణా అనేటువంటిది జరుగుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో గంజాయిని అదేవిధంగా మిగతా మాదక ద్రవ్యాలని సమూలంగా నిర్మూలించాలి, గంజాయిని మన ప్రాంతంలో జీరో కల్టివేషన్ తీసుకురావాలనేటువంటి ఒక ప్రతిజ్ఞ ఆ రోజు తీసుకోవడం జరిగింది. 2 సీజన్స్లో 2024, 25, 26 ఈ 2 సీజన్స్ అయ్యే లోపల మన ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి గతంలో పండించే 11 మండలాల్లో ఈ గంజాయి సాగు అనేటువంటి దాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఆ రోజు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రవాణాని, కన్జంప్షన్ కూడా వీలైనంత త్వరితగతిన దాన్ని తగ్గించి దాన్ని కూడా జీరోకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దాన్ని ఆ రోజు గుర్తించడం జరిగింది. దాని తర్వాత గంజాయిని జీరో కల్టివేషన్ తీసుకురావడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు మనం చేశాం. దానిలో మొట్టమొదటిగా ప్రత్యామ్నాయ పంటల వైపు అక్కడ ఉన్నటువంటి రైతుల్ని మళ్లించడం. దానికి 2024లో మనం దాదాపుగా 11,000 ఎకరాల్లో 10,000 పైచులకు రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా వారికి ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి మొక్కలు, అదేవిధంగా గింజలు కూడా వారికి ఇవ్వడం జరిగింది, సీడ్స్ ఇవ్వడం జరిగింది. 2025లో దాదాపుగా 30,000 ఎకరాల్లో 25,000 మంది పైచులకు రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా ప్రత్యామ్నాయ పంటలు అందించడం జరిగింది. దాంతోపాటు జిల్లా యంత్రాంగం, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చరు, సెరికల్చరు, ఫారెస్ట్రీ, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు ఎవరైతే ఐటీడీఏతో పాటు ట్రైబల్స్ డెవలప్మెంట్కి పనిచేస్తున్నారో వాళ్ళందరితో కూడా పలు దఫాలుగా సమావేశమై సమన్వయం చేసుకుని వారి ద్వారా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి స్కీమ్స్ అన్నిటిని కూడా ఎవరైతే ఈ ఎఫెక్టెడ్ ఫార్మర్స్ ఉన్నారో ఆ ప్రాంతాల్లో వారికి అవి అందేటట్లు చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు చాలా సఫలీకృతమయ్యాయి మనకి. దాని ద్వారా 2021-22లో కనుక మీరు చూస్తే మనకి 7,500 పైచిలుకు ఎకరాల్లో గంజాయి పంట సాగు చేయడం, దాన్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది. మనం
అలాంటిది 2024 సంవత్సరానికి సీజన్కి వచ్చేటప్పటికి మనకి 93 ఎకరాలకి గంజాయి పంట పండించిన దాన్ని మనం గుర్తించాం. దాన్ని పూర్తిగా నాశనం చేయడం జరిగింది. ఆ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో వచ్చే సీజన్కి దాన్ని జీరోకి చేయాలనేటువంటి దాంతో ఈ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ పంటలు డిస్ట్రిబ్యూషన్ని సాచురేషన్కి తీసుకెళ్లడం వల్ల 2025-26 క్రాపింగ్ సీజన్ అంటే పోయిన సంవత్సరం జూన్ జూలైలో ప్రారంభమై ఈ సంవత్సరం జనవరి ఎండ్కి దాని క్రాపింగ్ సీజన్ ఎండ్ అయింది. కాబట్టి ఇప్పటికీ మనకి జీరో కల్టివేషన్ ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించడం, రైతులకు అందరికీ ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ జీవన విధానానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి యూత్కి వారందరికీ ప్రత్యేకంగా స్కిల్కి సంబంధించి ట్రైనింగ్లు ఇవ్వడం, అదేవిధంగా వారికి ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఇచ్చి దాదాపుగా 850 మందికి ఈ సంవత్సరం కాలంలో 1.5 సంవత్సర కాలంలో పోలీస్ శాఖ వారి కృషి ద్వారా, వారి ఇన్వాల్వ్మెంట్ ద్వారా వారందరికీ ఉద్యోగాలు ఇప్పించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఒక ప్రత్యామ్నాయ పంటలే దాన్ని పూర్తిగా నివారించలేవు అనేటువంటి దాన్ని గుర్తించిన తర్వాత ఒక సిస్టమేటిక్గా ప్రజల్లోకి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ముందుగా ఈ సంకల్పం అనేటువంటి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఈ గంజాయి జోలికి కానీ గంజాయి పండించే వారికి, రవాణా చేసేటువంటి వారికి ఎలాంటి సహకారం అందించమనేటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. దాదాపుగా విశాఖపట్నం రేంజ్ వ్యాప్తంగా 22,000 పైచులకు మనం సంకల్పం ప్రోగ్రామ్స్ ఈ 5 జిల్లాల్లో కండక్ట్ చేయడం జరిగింది. మన రేంజ్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి హాట్ స్పాట్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా నిఘా, అదేవిధంగా డ్రోన్స్ నిఘా కూడా ఉండేటట్లు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నాం. దాంతోపాటు బార్డర్లో కూడా మనకు దాదాపుగా 33 డ్రోన్లతో మనం గంజాయి సాగుని సర్వే చేయడమే కాకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నటువంటి ఆ రూట్స్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు నిరంతరం గస్తీ చేస్తూ అక్కడి నుంచి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ మన ప్రాంతంలోనికి రాకుండా ఉండడానికి, అదేవిధంగా ఒకవేళ వస్తే వాటిని వెంటనే పట్టుకునేటువంటి ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగింది. దాంతోపాటు కన్జంప్షన్ వైపు ఎవరైతే ఈ గంజాయిని ఎప్పటికప్పుడు వాళ్ళు గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారో వారిపైన ఎప్పటికప్పుడు నిరంతర నిఘా డ్రోన్ల ద్వారానే కాకుండా మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా నిఘా పెట్టి ఇప్పటి వరకు దాదాపుగా 460 మందిని మనం ఐడెంటిఫై చేసి దానిలో 250 మంది వరకు ఈ డీ అడిక్షన్ సెంటర్స్ కూడా వాళ్ళని పంపించడం జరిగింది. దానిలో చాలామంది డీ అడిక్షన్ సెంటర్కి పోయి వచ్చిన తర్వాత వారు నార్మల్గా వారి కుటుంబ సభ్యులతో మమేకం అవడం కూడా జరుగుతుంది. సో ఈ యాక్టివిటీని భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఇప్పటికి కూడా గంజాయి తాగుతున్నామని తెలిస్తే కుటుంబ సభ్యులు కూడా ఎంతో నామోషిపడడం, ఆ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళందరూ కూడా ఆ బిడియాన్ని వదిలి వారికి ఉన్నటువంటి సమస్యని గుర్తించి ముందుకొచ్చి ఆ సమస్యని పరిష్కరించుకునేటువంటి విధంగా వారిని ప్రోత్సహించడం, కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ తమకి ఇబ్బంది కలుగుతుంది, పరువు పోతుంది అనేటువంటి ఆలోచనలు లేకుండా వారి పిల్లలు, అదేవిధంగా వారి కుటుంబంలో ఎవరైనా కనుక ఈ గంజాయి అడిక్షన్ అయితే దాని నుంచి వారికి విముక్తి కల్పించేటువంటి విధంగా ఈ డీ అడిక్షన్ సెంటర్లో వారిని చేర్పించడానికి కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు మనం చూస్తే టెక్నాలజీ పరంగా డ్రోన్లు వాడటమే కాకుండా టెక్నాలజీకి సంబంధించి ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవి నాట్ గ్రిడ్ కానీ, నిదాన్ కానీ, కోచ్ అప్లికేషన్స్ అని ఇట్లా అనేక రకాలైనటువంటి ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా వాడుకొని ఇప్పటి వరకు మా దృష్టిలో లేకుండా పరారీలో ఉన్నటువంటి అనేక మంది ఈ గంజాయి స్మగ్లర్స్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 24 అంతర్రాష్ట్ర బృందాలు, వీళ్ళని మాఫియా అనొచ్చు మనము, గ్యాంగ్స్, వీళ్ళని అరెస్ట్ చేసి ఒక 125 మెంబర్స్ని ఆ 24 ఉన్నటువంటి గ్యాంగ్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరూ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద స్మగ్లర్స్ని వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతటిని కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. దీనిలో మన పోయిన ఒక సంవత్సర కాలంలో చూస్తే దాదాపుగా 940 కేసులకు సంబంధించి 72,850 కేజీల గంజాయిని మనం పోయిన సంవత్సరం డిస్ట్రక్ట్ చేశాం. ఇప్పుడు ఈరోజు 783 కేసులకు సంబంధించి దాదాపుగా 52,336 కేజీల గంజాయి, 142 కేజీల ఆశిష్ ఆయిల్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరుగుతుంది కమిటీ అప్రూవల్ తర్వాత. అదేవిధంగా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి 27,375 కేజీల గంజాయి, 16 కేజీల ఆశిష్ ఆయిల్, 78 గ్రాముల ఓపియం కూడా రాబోయే రోజుల్లో డిస్ట్రక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా నార్త్ కోస్టల్ ఆంధ్రాలో ముఖ్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి మీద తీసుకున్నటువంటి చర్యలు ఇప్పటి వరకు ఏవైతే తీసుకున్నామో అవి సఫలీకృతం అవుతున్నాయి. సాగుని జీరోకు తీసుకురావడానికి ఈ చర్యలన్నీ కూడా మాకు దోహదపడ్డాయి. అదే రీతిలో రవాణాని అదేవిధంగా కన్జంప్షన్ కూడా తుదముట్టించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దానికి మా అధికారులని అదేవిధంగా మా కింద ఉన్నటువంటి జూనియర్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా సమాయత్తమై దానిపైన పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు సాధించినటువంటి ఈ జీరో కల్టివేషన్కి పనిచేసినటువంటి అధికారులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనకు ముందున్నటువంటిది ఇంకా కూడా చాలా మనకు ముందున్నటువంటి సమస్య కూడా చాలా పెద్దది కాబట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించేంత వరకు అవిశ్రాంతంగా మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.